హాయ్ అండి. నేను మా ఫ్యామిలీతో కలిపి మధుర మీనాక్షి అమ్మన్ టెంపుల్‌కి అయితే వెళ్ళానండి. ఆ తర్వాత అక్కడ ఏమేమి ఫుడ్ ట్రై చేయాలి, నేను చెన్నై నుంచి మధుర ఎలా వెళ్ళాను, అక్కడ ఏమేమి చేశాను, ఏమేమి ఫుడ్స్ తిన్నాను అన్ని వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఏం వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఫాలో అయితే కొట్టేయండి మరి. నేనైతే చెన్నై నుంచి మధురైకి సెమీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులో అయితే ట్రావెల్ చేశానండి. నాకైతే టికెట్ వచ్చేసి 900 అయితే పడింది. నైట్ ఇక్కడ నేను 10కి అయితే బస్సు ఎక్కానండి. కానీ నైట్ అంతా ట్రావెల్లో ఫుల్ వర్షం అనమాట. సో పొద్దున్నే రీచ్ అయ్యేసరికి 8 అయిపోయింది. యాక్చువల్గా అయితే 6:30 కల్లా బస్సు అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ టెంపుల్ దగ్గరలోనే అయితే మనల్ని అయితే డ్రాప్ చేస్తారండి. మీరు వెళ్ళి ఆ డ్రైవర్ను అడగండి టెంపుల్ దగ్గరలో డ్రాప్ చేయమని. సో ఆయన అయితే టెంపుల్ దగ్గరలోనే డ్రాప్ చేస్తారు. మీరు బస్సు దిగిన వెంటనే కొంచెం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. అక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి. అందరికీ అక్కడైతే తెలుగు వచ్చండి. మీకు లాంగ్వేజ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. సో నాకైతే 3 పర్సన్స్కి 1200 అయితే పడిందండి నాన్ ఏసీ రూము. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయానండి. మనకి టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా ఉండదన్నమాట. ఇవన్నీ బయటే మనం సబ్మిట్ చేసి అయితే వెళ్ళిపోవాలి. సో ఎంట్రన్స్లోనే మనకైతే దర్శనం టికెట్ కౌంటర్ ఉంటుందండి. మనకు వచ్చేసి 3 అవైలబుల్ ఉంటాయి. ఒకటి 50 రూపీస్, 100 రూపీస్, అలాగే ఫ్రీ దర్శనం. 50 రూపీస్ దర్శనం అయితే మనం మీనాక్షి అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళగలం. అలాగే 100 రూపీస్ అయితే మీనాక్షి అమ్మన్ టెంపుల్కి, అలాగే సుందరేశ్వర టెంపుల్కి కూడా వెళ్ళగలమండి. అలా దర్శనం కంప్లీట్ చేసుకుని అలాగే కోనేరు దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నానండి. కోనేరు అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకా అలా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం మదురైలో ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అవి నెక్స్ట్ పార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. సో మిస్ అవ్వకుండా అయితే ఫాలో అయిపోండి.